ఒక చిన్న సరుకులంగడిలో సుబ్బారావు డబ్బులు లెక్కిస్తూ కూర్చుని ఉంటాడు. రాజు పనులు చేస్తూ ఉంటాడు. సుబ్బారావుకి తన అంగడి అంటే ఎంతో ప్రేమ. ఆ అంగడిలో పనిచేసే రాజు సుబ్బారావుని తన సొంత మనిషిలా భావిస్తాడు. కాని సుబ్బారావు దృష్టిలో రాజు కేవలం తక్కువ జీతానికి పనిచేసే కూలీ మాత్రమే. ఒరే రాజు, ఏం చేస్తున్నావు? సాయంత్రం 4 గంటలకి రావాల్సిన ధాన్యం బస్తాలు ఇంకా రాలేదు. సమయం ఎంతవుతుందో చూడు. అవునయ్యా, ఇప్పుడే టెలిఫోన్ బూతులో మాట్లాడొస్తున్నాను. వచ్చేదారిలో బండి బురదలో ఇరుక్కుపోయిందంట. 10 నిమిషాల్లో పంపిస్తానని చెప్పాడు. మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి అయ్యా, అన్నీ నేను చూసుకుంటానుగా. నాకు నెమ్మదులు వేగాలు చెప్పకు, నీ పన్ను చూసుకో. ఈరోజు అసలే వ్యాపారం సరిగా లేక నేనేడుస్తుంటే నీ బాధ ఒకటి నా ప్రాణానికి. నువ్వు మాత్రం పనికి సమయానికి వచ్చేయాలి. ఆలస్యం అయితే జీతంలో కోతబడుద్ది, జాగ్రత్త. మీరేమీ భయపడకండి అయ్యా, మీ అంగడిని నా అంగడిలో చూసుకుంటాను. సరేనయ్యా, ఓ 10 నిమిషాలు అమ్మకు అన్నం పెట్టొస్తాను. నీ సొంతం అంటావేంట్రా? నేను జీతం ఇస్తున్నాను, నువ్వు పని చేస్తున్నావు అంతే. నాతో మనోభావాలేం పెట్టుకోబాకు. అట్టగేలే అయ్యా. అలా రాజు ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మకి అన్నం పెట్టి వస్తూ ఉంటాడు. అప్పుడే రాజు వాళ్ళ అత్త రాజ్యం ఊరి నుంచి రాజు వాళ్ళ అమ్మని చూడ్డానికి వస్తుంది. ఏంట్రా రాజు, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఎలాగుంది? నిన్నటికంటే కొంచెం బానే ఉందత్తా. అవునా? ఏమోరా, నాకు తెలిసిన ఒక పంతుల్ని అమ్మ ఆరోగ్యం గురించి అడిగితే అంతా బాగుంది గాని ఇంకొంచెం దైవ బలం అది కావాలన్నారు. నేను చెప్పానుగా, మనూరికి దగ్గరలో ఉన్న శ్రీ రామేశ్వర స్వామి అని గుడికెళ్ళు. వెళ్ళొచ్చి ఆ పుణ్యతీర్థం కాస్తిస్తే అమ్మకి ఖచ్చితంగా మంచి జరుగుతుందిరా. ఏలిరా, మొక్కుబడి తీర్చాలి. ఏమో అత్తా, నేనిక్కడ అంగడిలో పనిచేస్తున్నానుగా. సుబ్బారావు గారిని సెలవు అడగాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంది. ఆయన చాలా కఠినంగా ఉంటాడు. పైగా నాకు వచ్చే అరాకొర జీతంలో కోత కూడా పెడతారు. జీతం డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు రాజు. తల్లి ఆరోగ్యం ముఖ్యం. ధైర్యంగా అడుగు. సరే అత్త, రేపే అడుగుతాను. నాకు అంగడికి వెళ్ళే సమయం అయింది, మరి నేను వెళ్తాను. ఆ లోపు నువ్వు అమ్మతో ఉండత్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మరుసటి రోజు ఉదయం అంగడిలో, అయ్యా, మీకో మాట చెప్పాలి. మా అమ్మ ఆరోగ్యం కోసం నాకు రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు కావాలయ్యా. సెలవా? ఇప్పుడే మన వ్యాపారం అంతంత మాత్రంగా నడుస్తాను. అయినా అప్పుడే చెప్పానుగా, నీ సొంత వ్యవహారాలు పనిలో పెట్టద్దని. అయ్యా, దయచేసి అర్థం చేసుకోండి అయ్యా, చాలా ముఖ్యమైన పని. మా అమ్మ ఆరోగ్యం ముఖ్యం అముఖ్యం అని నాకు చెప్పకో. సర్లే, సెలవిస్తాను. నీ రోజువారీ జీతం 100. ఈ 3 రోజులకి గాను 300 రూపాయలు నీ జీతంలో తగ్గిస్తాను. అంతేకాదు, పనంతా నువ్వే చూసుకోవాలి కాబట్టి ఆ 3 రోజులు నీకు బదులు ఎవరినన్నా పెట్టుకుంటే వాళ్ళ జీతం కూడా నీ 300లో నుంచే పోయిద్ది. పర్లేదయ్యా, నాకు మా అమ్మ ఆరోగ్యం ముఖ్యం. మీ నియమాలకు ఒప్పుకుంటాను. చూడు, గుడికి వెళ్తున్నావు కాబట్టి ఇదిగో, నా తరపున ఒక 1000 రూపాయల మొక్కుబడి కింద అక్కడ హుండీలో వెయ్యమంటారా? అవును, నా వ్యాపారం బాగుండాలని. తిరిగొచ్చాక నువ్వు వేసినట్టు నాకు ప్రమాణం చేసి చెప్పాలి. సరేనా? ఇప్పుడెళ్ళు. సరేనయ్యా, తప్పకుండా వేస్తాను. వేయకుండా అసత్యం చెప్పనయ్యా అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర రాజ్యాన్ని పెట్టి ఆ రాత్రికే రైలు ప్రయాణానికి బయలుదేరతాడు. అలా రైల్వే స్టేషన్కి చేరుకుంటాడు. అక్కడ రాజు దగ్గరికి ఒక వృద్ధుడొస్తాడు. అతనితో పాటు మరొక వృద్ధురాలు కూడా ఉంటుంది. నాయనా, ఇక్కడ మంచి నీళ్లు దొరుకుతాయా? మా ఆవిడికి దప్పికగా ఉంది. మేము గుడికి వెళ్ళాలి. మా దగ్గర తిండికి సరిపడా ధనం మాత్రమే ఉంది నాయనా. రైలు టికెట్లకి సరిపోలేదు. సగభాగం ఆకలితోటి ఉన్నాము. రాజు వెంటనే తన సంచి తెరిచి 500 రూపాయలు తీసి వాళ్ళకిస్తూ, అయ్యో, తీసుకోండమ్మా. ఈ 500 రూపాయలు మీ ప్రయాణ ఖర్చుల కోసం ఉంచుకోండి. ఈ స్థావరం బయటే మంచి భోజనశాలుంది, వెళ్ళి తినండి. దేవుడు మీకు మంచి చేస్తాడు. అబ్బో, ఈ దినాల్లో నీలాంటి వాళ్ళుండటం మా అదృష్టం నాయనా. దైవం దయ నీ మీదుంటుంది. ఆ స్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ దీవెనలుంటే చాలండి అని వెళ్ళి రైలెక్కాడు. అలా మరుసటి రోజు ఉదయానికల్లా ఊరికి చేరుకొని గుడికి బయలుదేరతాడు. గుడిమెట్ల దగ్గర రాజుకి ఒక వికలాంగుడు భిక్షాటం చేస్తూ కనిపించాడు. అన్నా,
దయచేసి ఏమైనా సాయం చేయండి. నా కుర్చీకి కొత్త చక్రాలు కొనుక్కోవాలి. 300 కావాలన్నా. అయ్యో, నీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. నా దగ్గర అమ్మ కోసం మొక్కుబడి కింద దాచిన ధనం ఉంది. అది ఇతరుల ఖర్చుల కోసం వాడకూడదు. కడుపు ఆకలితో ఉందన్నా, 2 రోజులైంది అన్నం తినక అని అతను బోరున ఏడుస్తాడు. అతని బాధను చూసిన రాజు జాలిపడి వెంటనే డబ్బు సంచిలో నుంచి సుబ్బారావు మొక్కుబడికిచ్చిన 300 రూపాయలు తీసిస్తూ, నువ్వీ డబ్బు తీసుకో. ఈ 300 రూపాయలతో నీకు అవసరమైనవి కొనుక్కో. అన్నా, డబ్బంతా ఇచ్చేశారేంటి? మరి మీకు ఖర్చుకు డబ్బుందా? అయినా నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నా. దేవుడు నన్ను రక్షించాలని కోరుకో చాలు. నన్ను గుడికి వెళ్ళి రానివ్వు అని రాజు గుడి దగ్గరికి వెళ్తూ మూతపడుతున్న ఒక చిన్న అనాథాశ్రమాన్ని చూశాడు. అక్కడ నిర్వాహకుడు బాధగా మాట్లాడుతున్న మాటలు రాజు చెవిన పడ్డాయి. అవునండి, ఇంక కష్టమండి. పిల్లలకి ఆహారం పెట్టడానికి ధనం లేదు. అప్పులు ఎక్కువైపోయాయి. రేపటి నుంచి ఆశ్రమం మూసేయాల్సిందే. ఏమైందండి? ఎందుకు ఆశ్రమం మూసేస్తున్నారు? అప్పులయ్యాయి బాబు. దాతలెవరూ ముందుకు రావటం లేదు. పిల్లలు పస్తులుండే పరిస్థితి వచ్చింది అని అనగానే ఒక 100 రూపాయలు మాత్రమే తన దగ్గరుంచుకొని మిగిలిన మొక్కు కోసం తెచ్చుకున్న డబ్బులు సుబ్బారావు ఇచ్చిన మొక్కుబడితో సహా మొత్తం ధనం తీసి ఇస్తూ, ఇదిగోనండి, ఇది నా దగ్గరున్న మొత్తం డబ్బు. ఇందులో నా యజమాని గుళ్ళో వేయమన్న మొక్కుబడి డబ్బు కూడా ఉంది. ఈ ధనంతో పిల్లలకి 2 రోజులైనా అన్నం పెట్టొచ్చు. ఈ ఆశ్రమాన్ని మూసేయకండి. మీరు దైవమా మనిషా? ఎక్కడి నుంచి వచ్చారు బాబు? అయ్యో, దయచేసి నన్ను పొగడకండి. నాకెటువంటి వందనాలు వద్దు. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు అని అక్కడి నుంచి గుడికి వెళ్ళి మొక్కుకొని సుబ్బారావు పేరు మీద ఒక 100 రూపాయలు హుండీలో వేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా రాజు మరుసటి రోజు ఉదయానికల్లా ఇంటికి చేరుకుని వాళ్ళమ్మకి తీర్థం తాపించి ఆ దేవుడు బొట్టు పెట్టి అంగడికి వెళ్ళాడు. యజమాని ముఖం చూసి నిజం చెప్పడానికి భయపడ్డా అసలు విషయం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. ఒరే రాజు, ఏం జరిగిందిరా? స్వామి దర్శనం బాగా జరిగిందా? నేనిచ్చిన 1000 రూపాయలు మొక్కుబడిగా వేశావా? నేను సత్యం చెప్తాను. నేను మీ 1000 రూపాయలు మొక్కుబడి వేయలేదయ్యా. 100 రూపాయలు మాత్రమే హుండీలో వేశాను. అంటే నేనిచ్చిన డబ్బు దొంగతనం చేశావా? లేదయ్యా, ఆ 900 రూపాయలు నేను 3 దానం చేశాను. వృద్ధ దంపతులకి, వికలాంగుడికి, ఆశ్రమం పిల్లలకి. ఏంటి, నా డబ్బు నువ్వు దానం చేశావా? ఎంత ధైర్యంరా నీకు? నువ్వు పనికిరావు. ఇప్పుడే పనిలోంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనబడబాకు అని బయటకి గెంటేస్తాడు. రాజు ఏం చేయలేక ఇంటికి వెళ్తాడు. అరే రాజు, చూసావా? మీ అమ్మకి నువ్వు మొక్కు తీర్చగానే ఎంత తొందరగా ఆరోగ్యం బాగయ్యిందో. అత్తా, నిజమా? అమ్మకి నిజంగా తగ్గుముఖం పట్టిందా? భుజం నొప్పి తగ్గిందా? ఆహా, అంతా దేవుడి దర్శన మహత్యమే. అలా రాజు ముఖంలో దైవంపై నమ్మకం 1000 రెట్లు పెరుగుతుంది. ఇక రాజు వెళ్ళగానే సుబ్బారావు కోపంగా కూర్చుని ఉండగా కళ్లలో అంతుచిక్కని ప్రశాంతత ఉన్న ఒక వృద్ధుడు అంగడిలోకి ప్రవేశిస్తాడు. ఏమయ్యా సుబ్బారావు, ఎంత కోపంగా ఉన్నావేంటి? ఇంతకీ మీరెవరు? అసలే నేను కోపంలో ఉన్నాను. నువ్వు 1000 రూపాయలిచ్చావు. రాజు ఆ డబ్బుని 3 దానం చేశాడు. అందులో 500 వృద్ధ దంపతులకి ప్రయాణ ఖర్చులిచ్చాడు. 300 వికలాంగుడి కుర్చీ చక్రాల కోసం ఇచ్చాడు. 100 రూపాయలు అనాథ పిల్లలకి అన్నం పెట్టడానికిచ్చాడు. మీకీ విషయమంతా ఎలా తెలుసు? ఇంతకీ మీరెవరు? ఆ చోట ఈ చోట అని కాదు, నేను ఏ చోటైనా ఉంటాను. సర్వాంతర్యామిని. నా భక్తుడు ఏ చోట ఉంటే నేను ఆ చోటే ఉంటాను. స్వామి, మీరు అని సుబ్బారావు అంటూ ఉంటాడు. వృద్ధుడు కాస్త దూరం నడిచి, నా ధనం కోసం కాక నా బిడ్డల ఆకలి తీర్చిన వాడిని నువ్వు వెళ్ళగొట్టావు. ఇక నా దగ్గర ఆశీర్వాదం పొందాలని ఆశించకు అని వృద్ధుడు మెల్లగా అంగడి బయటకు నడుస్తాడు. కొంత దూరం వెళ్ళగానే సుబ్బారావు చూసేలోపే ఆ వృద్ధుడు ఆకాశంలో మాయమైపోతాడు.
సుబ్బారావుకి తను చూసింది సాక్షాత్తు దేవుణ్ణి అని అర్థమైంది. వెంటనే సుబ్బారావు రాజు ఇంటికి వెళ్ళాడు. రాజు, దయచేసి నన్ను క్షమించరా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కళ్ళు డబ్బుతో కప్పబడిపోయినాయి. నువ్వు చేసింది దైవ సహాయంరా. ఏంటయ్యా, మీరేంటిక్కడ? రాజు, నీ గుణం ముందు నేను చాలా చెన్నోండిరా. దయచేసి మళ్ళీ అంగడికి రా. ఇకపై నువ్వు కేవలం కూలివి కాదు, నా అంగడిలో భాగస్వామివి. నీకు జీతం పెంచుతాన్రా. ఈ మార్పు, ఈ గౌరవం అంతా ఆ దైవ దర్శన మహత్యమే. నా సాయం వల్ల మా అమ్మకే కాదు, మీ మనసుకి కూడా దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాడయ్యా. అవును రాజు, దైవం ఎప్పుడూ మనుషుల రూపంలో వస్తాడనేది అబద్ధం కాదు. తెల్లవారుజామున రాయలసీమలోని ఆ చిన్న పల్లెటూరు ఇంకా నిద్రలోనే ఉంది. చలిగాలి మెల్లగా వీస్తోంది. కాని ఊరి చివర ఉన్న ఆ చిన్న పాకలో మాత్రం అప్పుడే సందడి మొదలైంది. ఆ పాకలో ఉండేది ఒక ముసలమ్మ. ఆమెకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కాని ఆమె చేతిలో మాత్రం ఒక అద్భుతమైన రుచి ఉంది. అవ్వ పొయ్యి రాజేసింది. ఎండుపుల్లలు మండుతుంటే వచ్చే ఆ వెలుగు ఆమె ముఖం మీద పడుతుంది. ఎసరు కోసం నీళ్లు పెట్టి మెల్లగా బయటకొచ్చి అప్పుడే వస్తున్న సన్నని సూర్యుని వెలుగులో కూర్చుంది అవ్వ. తెల్లారిందంటే చాలు అందరూ ఆ పట్టణం వైపుకి పరుగులు పెడతారు. అక్కడ దొరికే ఆ రంగురంగుల తిండి కోసం పాకులాడతారు. ఒకప్పుడు ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ రాగి మొద్దుడికేది. ఆ వాసన వీధంతా వచ్చేది. ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద కుక్కర్ల కోతలు తప్ప ఆ రుచి ఎక్కడా లేదు. అందరూ ఆ గాలి తిండ్లు తిని రోగాల పాలవుతున్నారు అనుకుంటూ అవ్వలేచి లోపలికి వెళ్ళి వంట పూర్తి చేసుకుని మట్టి పాత్రల్ని శుభ్రం చేసుకుంది. క్రితం రోజు అడవి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఎండుపుల్లల్ని, మూలిక ఆకుల్ని ఊళ్ళోకి తీసుకువెళ్ళి అమ్మడానికి సిద్ధమైంది. అబ్బా, ఏంటో ఈ కలికాలం! ఉదయం చూస్తే చలి, మధ్యాహ్నం చూస్తే విపరీతమైన ఎండ అని అనుకుంటుంది. అలా మధ్యాహ్నం 12 గంటలైంది. ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఊరి మధ్యలో ఉన్న పాత రామాలయం అరుగు మీద ఒక యువకుడు నీరసంగా పడి ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ముసలమ్మ ఆ దారిలోనే వెళ్తుంది. ఆ అబ్బాయిని చూడగానే ఆమె మనసు కరిగింది. నాయనా, ఎవరయ్యా నువ్వు? ఈ ఎండలో ఇక్కడ ఎట్టా పడిపోయావు? లే, ముందు ఇదిగో ఈ మజ్జిగ దాగు అంటూ తన కోసం తెచ్చుకున్న మజ్జిగని అతడికి అందించింది. ఆ అబ్బాయి మెల్లగా కళ్ళు తెరిచి ముసలమ్మ ఇచ్చిన మజ్జిగను గబగబా తాగేశాడు. అవ్వా, నాకెవరూ లేరు. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. ఒంట్లో ఓపిక లేక కుప్పకూలిపోయానవ్వా. అయ్యో, నీకెవరూ లేరా నాయనా? నా పరిస్థితి కూడా అదే. నాదోరా మనవడా, నా దగ్గర గొప్ప భోజనం లేదులే కాని నీ ఆకలి తీర్చగలను. అవ్వా, ఈ సమయంలో నాకు పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు. కాసింత ఆహారం పెడితే చాలు. ముందురా మనవడా, అన్ని తర్వాత మాట్లాడుకుందాం అని ఆ ముసలవ్వ ఆ యువకుణ్ణి తన పాకకు తీసుకుని వెళ్ళింది. నాయనా, చేతులు కడుక్కొనిరా, ఆ లోపుగా నీకు అన్నం వడ్డిస్తాను. అలాగే అవ్వా అని పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాడు. అప్పటికే ముసలవ్వ ఇంట్లో ఒక విస్తరాకు వేసి పెట్టింది. వేడివేడి రాగి ముద్దను, దానిమీద కొంచెం పలచని పప్పుని పోసింది. ఆ అబ్బాయి అది తింటుంటే అతని కళ్ళల్లో ఆనందం చూసి అవ్వ మురిసిపోయింది. చూడు నాయనా, నువ్వు అనాథవి కాదు. ఈ రోజు నుండి ఇక్కడే ఉండు. నాకు చేదోడు వాదోడుగా ఉండు. నీకు నేను ఒక గొప్ప విద్య నేర్పిస్తాను. ఈ లోకం మర్చిపోతున్న మన ప్రాంతం వంటలన్నీ నీకు నేర్పిస్తాను. తప్పకుండా అవ్వా. నాకు ఆశ్రయమిచ్చి నాకేదైనా మంచి విద్య నేర్పుతానంటే దానికంటే మించి నాకు ఇంకేం కావాలి అని ఆ యువకుడు అంటాడు. అలా మరుసటి రోజు నుంచి శిక్షణ మొదలైంది. రేయ్ సెన్నాడా, రాగి సంకటంటే ఒట్టి పిండి వంట కాదురా. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి. ఆ బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండిని పైనేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత ఈ దుడ్డు కర్రతో తెప్పాలి. ఆ ముద్ద తిప్పేటప్పుడు నీ చేతి బలమంతా ముద్దలోకి వెళ్ళాలి. అప్పుడే అది మృదువుగా వచ్చుద్ది అని ముసలమ్మ రాయలసీమ రాగి సంకటి గురించి చెప్తుంటే యువకుడు ప్రతిదీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. అవ్వ ఒక్కొక్కటిగా తన ప్రత్యేక వంటల గురించి చెప్పటం మొదలుపెట్టింది. వంటశాలలో అవ్వ చెప్తుంటే ఆ యువకుడు పనులు చేస్తున్నాడు. ఆ వాతావరణం అంతా గుమగుమలతో నిండిపోయింది. బాబు, రాగి సంకటితో పాటు కొన్ని జంటలుంటాయి. నాటుకోడి పులుసు ఉంటే ఆ సంకటి స్వర్గంలో ఉంటది. ఆ కోడిని
చిన్న మంట మీద మట్టి పాత్రలో ఉడికించాలి. అందులో దంచిన అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయాలి. అవ్వా, ఈ వాసన చూస్తుంటేనే ఆకలేస్తుంది. నిజంగా నీ వంటలు అద్భుతం అవ్వా. అమ్మ చేతి వంట తినే భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వలేదని ఎప్పుడు తిట్టుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అమ్మలాంటి ప్రేమ చూపించే నిన్ను చూస్తుంటే ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుందవ్వా ఏమో, నాకు మనవడుండుంటే నీలాగే ఉండేవాడేమో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనవడా, నాకు కోరుకుంది. నేను చచ్చేలోపు జనాల్లో అంతరించిపోతున్న మన పాతకాలపు వంటలు గుర్తు చెయ్యాలనుంది. దానికి నేను ఇంటి బయట ఒక చిన్న హోటల్లాగా వంటలన్నీ చేసి అమ్మితే ఎంత బాగుంటుందో. కానీ హోటల్ పెట్టాలంటే మనకి డబ్బు అవసరం. నా దగ్గరేమో అంత డబ్బులు లేవు. అవ్వా, నువ్వేం దిగులు పడబాకు. ఇవాళ నుంచి నేను కూలి పనులకి వెళ్తాను. కట్టలు కొట్టడానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తాను. అయ్యో మనవడా, నీ కష్టం ఎందుకు? అవ్వా, ఇందులో కష్టమే ఉంది. ఇవాళ నుంచి నువ్వు ఇంటి దగ్గర గమ్మును కూర్చో. వంట పని తప్ప ఏ పని నువ్వు చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేను చేస్తానులే అని మరుసటి రోజు నుంచి ఊళ్ళో కూలి పనులకు వెళ్ళటం, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురావటం, వాటిని అమ్మటం లాంటి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అతను అనుకున్నట్టే డబ్బు సంపాదించి అవ్వకిచ్చాడు. చాలు నాయనా, చాలు. ఈ డబ్బుతో మన ఇంటి ముందే ఒక భోజనశాల పెట్టి మర్చిపోయిన పాత రుచుల్ని అందరికీ గుర్తు చెయ్యాలి. తప్పకుండా అవ్వా, రేపటి నుంచే మొదలు పెడదాం. తను సంపాదించిన డబ్బుతో, అవ్వ చేతిలోని విద్యతో ఆ చిన్న పాక ముందే రాయలోరి రాగి సంకటి అనే చిన్న బోర్డు వెలిసింది. ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ హోటళ్లతో నిండున్న అవ్వ వంటకం విలక్షణమైంది. రే మనవడా, ఈరోజు మొదటి రోజు. ముందు ఆ దేవుడికి మొక్కి వచ్చే ప్రతి అతిథిని మన ఇంటి మనిషిలా భావించుకొని వడ్డించు. భోజనం అమ్మడం అంటే కడుపు నింపడం మాత్రమే కాదు, అలా మనసును కూడా తృప్తిపరచాలి. అలాగే అవ్వా, నువ్వు వంట మీద శ్రద్ధ పెట్టు, నేను వడ్డం చూసుకుంటాను. మొదటి రోజు 5 వచ్చారు. రెండో రోజు 10 మంది. కొద్ది రోజుల్లోనే ఆ వీధి సరిపోనంత మంది అక్కడికి వచ్చేవారు. ఆ మట్టి పాత్రలో ఉడికిన రాగి సంకటి, గుమగుమలాడే నాటుకోడి పులుసు, పచ్చిమిరపకాయల కారం వాసన ఊరంతా పాకింది. కారులో వెళ్లే ధనవంతులు సైతం ఆ చిన్న పాక ముందు లైన్లు కట్టడం మొదలుపెట్టారు. ఏమమ్మా, ఈ వయసులో మాకు పాత రోజులు గుర్తు చేశావు. చిన్నప్పుడు మా అమ్మ వడ్డించినట్టే ఉంది. ఈ రుచిలో ఏదో మాయింది తల్లి. ఇందులో మా ఏముందయ్యా, మన నేలిచ్చే రాగి, నా చేతుకున్న మమకారం అంతే. అలా అందరూ ఆ ఊళ్ళో వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ యువకుడు మురిసిపోయేవాడు. కాని అతనికో భయం పట్టుకుంది. అవ్వ తర్వాత ఆ రుచిని, ఈ చిట్కాలను ఎవరు గుర్తుంచుకుంటారు? అందుకే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అవ్వ చెప్పే ప్రతి వంటకాన్ని ఒక పుస్తకంలో భద్రపరచాలి. కానీ ఒకటే సమస్య, అతనికి చదువు రాదు. ఈ లోకానికి అవ్వ వంటల గొప్పతనం తెలియాలి. అది అక్షర రూపంలో ఉంటేనే ఎప్పటికీ నిలిచిపోతుంది. నాకు చదువు రాకపోతే ఏంటి, నేర్చుకుంటాను. అలా పట్టుదలతో ఆ యువకుడు పగలంతా అవ్వకు సాయం చేస్తూనే రాత్రిపూట ఊళ్ళోని రాత్రిబడికి వెళ్లటం మొదలుపెట్టాడు. యారా మనవడా, రోజు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదవ్వా, నీ వంటల్లో ఉండే మంత్రం ఏంటో తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని అంటాడు వెటకారంగా. అలా కొన్ని నెలలు గడిచాయి. యువకుడిప్పుడు చదవటం, రాయటం నేర్చుకున్నాడు. అవ్వ చెప్పిన ప్రతి చిన్న రహస్యాన్ని, ఏ వంటకు ఎంత మంట ఉండాలి, ఏ దినుసులు ఏ సమయంలో వెయ్యాలి, అన్నీ ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి అవ్వ చేతి అమృతం, మన ప్రాంతపు రుచులు అని పేరు పెట్టాడు. రే, ఇదారా నువ్వు చేస్తున్న పని? నా వంటల్ని పుస్తకంలో రాసావా? అవునవ్వా, నువ్వు నాకు అన్నం పెట్టి నా ప్రాణం పోసావు. నీ విద్యని 10 కాలాల పాటు బ్రతికించి నీకు గుర్తింపు తేవటం నా బాధ్యత. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నేను చనిపోయే వయసుకి ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. అవ్వా, ఈ సమయంలో అలాంటి మాటలు మాట్లాడుకో, ముందున వెళ్ళి పడుకో అని అంటాడు. అలా పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని అందరికీ పంచటం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం మెల్లగా ఊరు దాటి జిల్లా కలెక్టర్ వరకు చేరింది. అవ్వ వంటల మీద ఉన్న మక్కువతో ప్రభుత్వం ఆమెను సత్కరించాలని నిర్ణయించుకుంది. నేను వంట చేశాను, కానీ దానికి ప్రాణం పోసింది మాత్రం నా మనవడు. ఈ పుస్తకానికి, నా వంటలకి వారసుడు నా మనవడే అని అంటుంది. అలా ఇప్పుడు ఆ పాక ఒక పెద్ద వంటల పాఠశాలగా మారింది. అవ్వ కళ్ళ ముందే అవ్వ చేతి రుచి ప్రపంచమంతా విస్తరించింది.
ఆ యువకుడు రాసిన పుస్తకం ఇప్పుడు ప్రతి వంటింట్లో ఒక నిఘంటువులా నిలిచిపోయింది.